హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం ఫుల్ హౌస్ అనే థాయ్ డ్రామాలో పార్ట్ 6ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మైక్ ఏమో మిన్ దగ్గరికి వెళ్తాడు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఓమం ఏమో మైక్ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి వెయిట్ చేస్తూ తన కోసం మెడిసిన్స్ అవన్నీ కూడా రెడీ చేసి ఇంకా అక్కడ పెట్టేసి సోఫా దగ్గర పెట్టి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట మైక్ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి. ఇంకా తర్వాత మైక్ వస్తున్నట్టు సౌండ్ విని వెంటనే ఓమం ఏమో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత మైక్ వచ్చేసి ఇంకా ఓమం తన కోసం పెట్టిన క్యాప్సిల్స్ అలాగే అంటే కోల్డ్ ప్యాక్ అవన్నీ కూడా చూస్తాడనమాట. చూసి తనైతే చాలా ఇంప్రెస్ అయిపోతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు ఓమం ఏం చేస్తుంది అంటే మైక్ కోసం అని చెప్పేసి టిఫిన్ అలాగే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా పెట్టేసి రెడీ చేసి, నేను వర్క్ పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు టిఫిన్ చేసిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోవద్దు అని చెప్పి ఒక నోట్ అనేది రాసి పెట్టి వెళ్ళిపోతుందనమాట. ఇంకా ఆ నోట్ చదివిన తర్వాత మైక్ అయితే ఇంకా ఓమం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ ఏం చేస్తాడు అంటే మైక్ ఏమో మిర్రర్ దగ్గరికి వెళ్ళి డాన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ తను పడిపోతాడనమాట. ఇంకా ఓమం ఏమో మైక్ని చూస్తూనే ఉంటుంది. ఇంకా మైక్ని పడిపోవటం చూసి ఓమం వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి మైక్కి అన్ని సేవలు చేసి పెడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మైక్ ఏమో ఓమంనే చూస్తూ ఉంటాడు. ఇంకా ఓమం ఏమో మైక్ కాలుకి ఇంకా స్ప్రే అనేది వేసి తర్వాత కట్టు కట్టి ఇంకా అలాగే అక్కడే పడుకుని పోతుంది అనమాట సోఫాలో. తర్వాత రోజు మార్నింగే మైక్ ఏమో లెగుస్తాడు. మైక్ లెగిసిన వెంటనే ఓమం తన కాలు దగ్గరే పడుకుని పోవటం చూసి ఇంకా తను కూడా ఓమంని అలా చూస్తూ ఉండిపోతాడనమాట. తర్వాత పక్కనే ఉన్న దుప్పటి తీసి ఓమంకి కప్పి ఇంకా తనేమో వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటాడు. తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో ఓమంకేమో మెలకు వచ్చేసి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, టేక్ ఇట్ ఈజీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అలా చెప్పి మళ్ళీ మైక్ ఏమో డాన్స్ వేస్తూ ఉంటాడు. ఇంకా మళ్ళీ మైక్ ఏమో పడిపోతాడు. ఇంకా పడిపోయిన తర్వాత ఓమం ఏమో మళ్ళీ తనకి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అవన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగా మైక్ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. మైక్ పడిపోయినప్పుడల్లా ఓమం వచ్చేసి తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే ఓమం ఏం చేస్తుంది అంటే మైక్కి బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసి తన్ని అక్కడ కూర్చోపెట్టి తినమని అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ ఏం చేస్తాడు అంటే ఓమం చేపట్టుకుని ఈరోజు నైట్ నువ్వు కూడా రా నాతో పాటు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది సరే నేను వస్తాను అని చెప్పేసి ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు నైటే అనమాట మైక్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాల్సింది. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే నేను వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ ఏమవుతుంది అంటే మైక్ అలాగే ఓమం ఇద్దరు కూడా ఇంకా వెళ్తారనమాట పర్ఫార్మెన్స్ చేయడానికి. ఇంకా అప్పుడేమవుతుంది అంటే మైక్కి ఓమం ఏమో తన కట్లని ఇప్పుతూ ఉంటుంది. అదే టైంలో మైక్ వాళ్ళ సెక్రటరీ కూడా వచ్చి నేను హెల్ప్ చేస్తాను అంటుంటే మైక్ ఏమో నువ్వు వద్దు అని చెప్పేసి ఓమంనే చేయమని అంటూ ఉంటాడనమాట. ఇంకా ఓమం ఏమో ఇంకా మైక్ కాలుకున్న కట్లంతా విప్పేసి తనకి షూస్ అవన్నీ వేసి ఇంకా ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి వెళ్ళమంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి తనకి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళి డాన్స్ వేస్తాకి వెళ్తాడనమాట. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారనమాట. ఎలాగన్నా సరే మైక్ డాన్స్ బాగా వేయాలి, అసలు మధ్యలో ఆగిపోకూడదు అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఇంకా మైక్ ఏమో అసలు స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడ ఆగకుండా చాలా బాగా చేస్తాడనమాట. ఇంకా తన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ అయితే ఫ్యాన్స్ అయిపోతారనమాట. ఇంకా అతన్ని పొగుడుతూ ఉంటారు, మీకు అసలు కాలు బాగోలేదని నేను విన్నాను, అయినా సరే ఇంత బాగా డాన్స్ ఎలా వేశారు అని చెప్పేసి అలా అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడు మైక్ ఏమంటాడు అంటే దీని అంతటికీ కారణం ఒక మనిషి ఉన్నారు. సో తనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు ఏంటంటే తన వల్లే నాకు ఇంత కాన్ఫిడెన్స్ వచ్చి నేను మళ్ళీ ఇలా డ్యాన్స్ వేస్తున్నాను అని చెప్పి, కానీ దీని అంతటికీ కారణం ఓమమే అని చెప్పేసి ఇంకా స్టేజ్ మీద చెప్తాడనమాట. ఇంకా ఓమం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయితే మైక్ ఏమో ఓమం గురించి చెప్పటం ఇదంతా కూడా మిన్ టీవీలో చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మిన్ అయితే చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది మైక్ అలా ఓమంని పొగుడుతాను చూసి. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ మైక్ ఏం చేస్తాడు అంటే మిర్రర్ని అంతటిని కూడా పాడు చేస్తూ ఉంటాడనమాట. చూడు ఇక్కడ డర్టీగా ఉంది అని చెప్పేసి ఇక్కడ తుడు అక్కడ తుడు అని చెప్పేసి ఇంకా ఓమంకి చెప్తూ ఉంటాడు. ఇంకా ఓమంకి ఏమో కోపం వస్తూ ఉంటుందన్నమాట. మైక్ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే మైక్ ఏం చేస్తాడు అంటే నా కాలు మళ్ళీ నొప్పి వస్తుంది అని చెప్పేసి ఒక కాలు కాకుండా వేరే కాలు చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది ఈ కాలు కాదు కదా నీకు దెబ్బ తగిలింది, అంటే నీకు కాలుకి దెబ్బ తగ్గిపోయిందనమాట, నువ్వు కావాలని ఇలా యాక్టింగ్ చేస్తున్నావు కదా అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో నాకు నిజంగానే కాలు నొప్పి వచ్చింది అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. కానీ తన కాలు నొప్పి అయితే తగ్గిపోతుంది అనమాట.
ఇంక తర్వాత ఓమమ్మ అలాగే మైక్ దగ్గరికి జూనియర్ వస్తుందనమాట. ఇంక జూనియర్‌ని చూస్తూ వీళ్ళిద్దరూ కూడా జూనియర్‌తో పాటు ఆడుకుంటూ ఉంటారు. తర్వాత రోజు మార్నింగ్ ఓమం ఏం చేస్తుంది అంటే మైక్ కోసం అని చెప్పేసి మైక్ చెప్పినట్టే ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటుందన్నమాట, బ్రేక్ఫాస్ట్ అనేది. కానీ మైక్ వచ్చేసి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేయను అని చెప్పేసి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు ఓమం ఏమో ఏంటి ఈరోజు నువ్వు ఇక్కడ తినవా బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక తర్వాత మైక్ ఏం చేస్తాడు అంటే బయటకు వెళ్ళిపోయి ఇంకా మిన్కి ఫోన్ చేస్తాడనమాట. మిన్కి ఫోన్ చేసి ఈరోజు నువ్వు ఫ్రీగా ఉన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడే మిన్ ఏమో క్యాలెండర్లో డేట్ చూస్తుందనమాట. ఓహో ఈరోజు మైక్ వాళ్ళ సిస్టర్ చనిపోయిన రోజు కదా అని చెప్పేసి నేను ఖాళీగానే ఉన్నాను, వస్తాను నీతో పాటు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బయటకు వెళ్తారు. ఇంకా నెక్స్ట్ సీన్లో ఏమవుతుంది అంటే ఓమం దగ్గరికి అంటే మైక్ వాళ్ళ గ్రాని ఒక డ్రైవర్ని పంపించేసి ఈరోజు మిమ్మల్ని గ్రాని తీసుకురమ్మన్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఓమం ఏమో రాను అని చెప్పలేక సరే నేను వస్తున్నాను అని చెప్పేసి ఇంకా కార్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో మిన్ అలాగే మైక్ ఇద్దరూ కూడా మైక్ వాళ్ళ చెల్లి కోసం అని చెప్పేసి ఆఫరింగ్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట ఒక బుద్ధిస్ట్ టెంపుల్లో. ఇంక తర్వాత మైక్ మిన్ను ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మిన్ అంటుంది, అవును నువ్వు మీ డాడీతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మైక్ అంటాడు, మా డాడీతో మాట్లాడి ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయనకి ఏమీ గుర్తుండదులే, ఆయనకి అసలు ఫీలింగ్సే ఉండవు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు మిన్ అంటుంది, నువ్వు అలా ఉండకు, మీ డాడీ ఎంత బాధపడుతున్నారో నీకేం తెలియదు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ మైక్ అంటాడు, మా డాడీ ఎప్పుడు కూడా మా చెల్లిని ఒక ఇంట్లో ఉంచేసి అలాగే ఉంచేవాళ్ళు తెలుసా, అందుకని చెప్పేసి నేనేమో ఈవినింగ్ తొందరగా వచ్చేసి తన్ని ఎంటర్టైన్ చేసేదాన్ని. సో అలా ఉంచేవాళ్ళు మా డాడీ ఎంత రూడ్గా ఉండేవాళ్ళు అని చెప్పేసి మా డాడీ వల్లే మా చెల్లికి ఇలా అయిపోయింది అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మిన్నేమో మైక్ని కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఓమం ఏమో మైక్ వాళ్ళ గ్రాని వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా. సో వాళ్ళ గ్రాని ఏమో నీ రింగ్ ఏది, వెడ్డింగ్ రింగ్ పెట్టుకోలేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు గ్రానీతో ఓమం ఏం చెప్తుంది అంటే మీరు నాకు కుకింగ్ నేర్పిస్తానన్నారు కదా, సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు పోతుందేమో అని చెప్పి రింగ్ ఇంట్లో దాసొచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ గ్రాని అంటుంది, నేను నీకు చెప్పలేదుగా నేను కుకింగ్ నేర్పిస్తానని, నీకు ఎవరు చెప్పారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు ఓమం అంటుంది, నాకు మైక్ చెప్పాడు మీరు చాలా బాగా వంటలు చేస్తారని అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ గ్రాని ఏమో మైక్కి నేనంటే చాలా ఇష్టం, మేబీ మైక్ నా కుకింగ్ అంతా మిస్ అవుతున్నాడు అనుకుంటా, నేను నీకు నేర్పిస్తాను ఈరోజు అని చెప్పేసి ఒక పేపర్ తీసుకురా, మైక్ ఇష్టమైనవన్నీ కూడా నేను నీకు రాసిస్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం ఏమో మైక్ ఇష్టమైనవన్నీ కూడా గ్రాని చెప్తుంటే రాసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే వాళ్ళ గ్రాని ఏమో ఒక ఐటెంని మర్చిపోతుంది. ఇంకా అప్పుడు ఓమం ఏమో మైక్కి ఈ సూప్ కూడా ఇష్టం కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ గ్రాని అంటుంది, నువ్వు చాలా ఇంటెలిజెంట్గా ఉన్నావు అని చెప్పేసి ఇంకా ఓమంని పొగుడుతూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత మైక్ వాళ్ళ గ్రాని ఏమో ఓమంకి ఫుడ్ అన్నీ కూడా తయారు చేయటం నేర్పిస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు ఓమం కూడా అలాగే నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా వంటంతా అయిపోయిన తర్వాత ఓమం ఏం చేస్తుంది అంటే మైక్కి కాల్ చేస్తుందనమాట, మైక్ని ఇక్కడికి రమ్మని చెప్పడానికి డిన్నర్కి. అయితే మైక్ ఫోన్ ఏమో మైక్ పడుకుంటాడు కదా మిన్ దగ్గర, అందుకని చెప్పేసి మిన్ ఏమో ఫోన్ కట్ చేస్తుందనమాట. ఇంకా ఫోన్ కట్ చేస్తున్నాడు మైక్ అని చెప్పేసి ఓమం ఏం చేస్తుంది అంటే ఫోటో తీసి తనకి ఇష్టమైన కర్రీని తనకి సెండ్ చేస్తుంది. అయితే మిన్ ఏమో ఆ ఫొటోస్ అన్నీ కూడా చూసి తినేంటి ఈ ఫొటోస్ పంపిస్తుంది అని చెప్పేసి ఆ ఫొటోస్ అన్నిటిని కూడా డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత మిన్ ఏం చేస్తుంది అంటే మైక్ లెగిసిన తర్వాత, మైక్ మనము గ్రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా రోజులైంది కదా మన ఇద్దరం కలిసి, సో ఇప్పుడు వెళ్దాము, గ్రాని చాలా బాగా వంట చేస్తుంది కదా, నాకు గ్రాని వంటను మిస్ అవుతున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అయితే మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి అంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఇంకా గ్రాని దగ్గరికి వెళ్తారనమాట. ఇంకా గ్రాని దగ్గరికి వెళ్ళిన తర్వాత మిన్నేమో, గ్రాని నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, నీకోసం నేను స్వీట్స్ కూడా తీసుకొచ్చాను అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. నేను మైక్ కలిసి అంటే మైండ్ ఉంది కదా, మైక్ వాళ్ళ చెల్లికి కొంచెం ఆఫరింగ్స్ ఇవ్వడానికి వెళ్ళాము టెంపుల్కి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. ఇదే టైంలో ఓమం ఏమో అక్కడికి వస్తుందన్నమాట. ఇంకా ఓమం ఏమో అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా మిన్ని అలాగే మైక్ని చూసి తను షాక్ అవుతుంది. ఇంకా మైక్ ఏమో ఓమంనే చూస్తూ ఉంటాడనమాట, తను ఇక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఇదే టైంలో వాళ్ళ గ్రాని ఏమంటుంది అంటే ఓమం నువ్వు కూడా కూర్చో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఓమం కూడా సరే అని చెప్పేసి కింద కూర్చుంటుంది అనమాట.
ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా డిన్నర్ చేయడానికి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడే మైక్ ఏమో ఓమం చేయి పట్టుకుని నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, నన్ను గ్రానీయే ఇక్కడికి పిలిచారు, నేను నీకు ఫోన్ కూడా చేశాను, నువ్వే లిఫ్ట్ చేయలేదు కానీ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నేను కాల్ లిఫ్ట్ చేయలేదా అని చెప్పేసి. ఇంకా వీళ్ళందరూ కూడా డిన్నర్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే మిన్నేమో మైక్ నీకు కర్రీ ఇష్టం కదా, సో ఇది వేసుకో అని చెప్పేసి తనకి సర్వ్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఓమంకి కూడా ఓమం నువ్వు ఇది టేస్ట్ చేయని చెప్పేసి అలా వేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తనేమంటుంది అంటే గ్రానీ ఫుడ్ చాలా బాగా చేస్తుంది తెలుసా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే మైక్ వాళ్ళ మదర్కి మాత్రం అర్థమవుతుందనమాట మిన్ అలా మైక్తో క్లోజ్గా ఓమమ్ ఏమైనా జెలస్గా ఫీల్ అవుతుందేమో అని చెప్పేసి ఆవిడేమో ఓమంకి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారనమాట మిన్తో. సో ఆవిడేం చెప్తుంది అంటే అవును గ్రానీ చాలా బాగా చేస్తుంది వంటలు, కానీ ఈరోజు వంటలు మాత్రం గ్రానీ చేయలేదు, ఈరోజు ఓమమే చేసింది అని చెప్పేసి ఓమంని అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు మిన్నేమో ఏం మాట్లాడకుండా అలా ఓహో నువ్వే చేసావా ఓమం అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో మిన్కేమో కాల్ వస్తుంది. ఇంకా కాల్ వచ్చిన తర్వాత ఏమంటుంది అంటే మైక్ నువ్వు ఈరోజు ఓమంని దింపేలే, నేను గ్రానీ వాళ్ళ డ్రైవర్తో వెళ్ళిపోతాను, నాకు షాప్లో కొంచెం పని ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అని చెప్పేసి అంటాడనమాట. అంటే మిన్నేమో కావాలని చేస్తూ ఉంటుంది, అంటే ఓమంకి అంటే తన ఇంపార్టెన్స్ మైక్ లైఫ్లో ఎంత ఉంది అని చెప్పేసి చూపించడం కోసం అలా చేసినట్టు చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత మైక్ ఏమో నేను వస్తాను అక్కడి దాకా అని చెప్పేసి మిన్ని దింపడానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా ఓమం ఏమో కొంచెం జల్సీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ మైక్ అలాగే ఓమం ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఓమం ఏమో ఫుడ్ అంతా కూడా పెట్టుకుని టేబుల్ మీద తింటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, ఏంటి నువ్వు ఇప్పుడే కదా తినొచ్చా, అయినా నీకు ఆకలిస్తుందా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అవును నాకు ఆకలిస్తుంది, ఎందుకంటే ఈరోజు ఏం కర్రీ అనుకుంటున్నావు, చికెన్ ఫీట్ సూప్ అనమాట అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, అవునా అయితే నేను వస్తానుండు అని చెప్పేసి ఇంకా తనే అంటే ఓమం దగ్గర ఉన్న ఫుడ్ అంతా కూడా తీసుకుని తినేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఆ రోజు నైట్ మైక్ ఏమో వెళ్ళి పడుకోవడానికి వెళ్తాడు. అయితే అదే టైంలో వాళ్ళ మదర్ కాల్ చేస్తారనమాట. ఇంకా అందుకని చెప్పి మైక్ ఏమో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ ఏం చెప్తారు అంటే, మైక్ నువ్వు అలాగా వేరే అమ్మాయిని అలా ఇంటికి తీసుకురావటం తప్పు, సో గ్రానీ నీకేం చెప్పారు అంటే నువ్వు మీ వెడ్డింగ్ రింగ్ ఎందుకు పెట్టుకోలేదు అని అడిగారు, అలాగే వేరే అమ్మాయిని అంటే ఓమంని కాకుండా వేరే అమ్మాయిని ఇంటికి తీసుకురావద్దు అని చెప్పేసి అన్నారు. ఓమం చాలా మంచిది కాబట్టి నువ్వు వేరే అమ్మాయిని తీసుకొచ్చినా తను ఏం అనలేదు, కానీ తను ఫీల్ అవుతుంది కదా నువ్వు అర్థం చేసుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే అమ్మ నాకు అర్థమైంది బాయ్ అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఓమంని తీసుకువెళ్ళడానికి అని చెప్పేసి గ్రానీ వాళ్ళ డ్రైవర్ని పంపిస్తుందనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో వేరే ఆప్షన్ లేక సరే నేను వస్తాను అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్ళి ఇంకా వెడ్డింగ్ రింగ్ అనేది పెట్టేసుకుని తర్వాత వెంటనే ఇంకా గ్రానీ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా గ్రానీ ఏమో తనకి కార్వింగ్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇంకా ఓమం ఏమో అవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. ఇంకా అలాగే తర్వాత రోజు మార్నింగ్ కూడా ఓమంని తీసుకువెళ్ళడానికి గ్రానీ డ్రైవర్ని పంపిస్తుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమో ఏమైంది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ప్లీజ్ హెల్ప్ చేయి నాకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు ఆ డ్రైవర్తో, అంకుల్ మీరు తీసుకెళ్ళండి తను రెడీగానే ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో నవ్వుతూ, మైక్ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అలాగా తర్వాత రోజు మార్నింగ్ కూడా గ్రానీ వాళ్ళ డ్రైవర్ని పంపిస్తుంది అనమాట. కానీ అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే నాకు కొంచెం జ్వరంగా ఉంది, నేను రాలేను ఇప్పుడు, నీరసంగా ఉందని చెప్పండి గ్రానీకి అని చెప్పేసి ఇంకా చాలా నీరసంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఆ డ్రైవర్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా తర్వాత ఓమం దగ్గరికి మళ్ళీ వస్తాడు డ్రైవర్, వచ్చేసి ఇదిగో గ్రానీ నీ కోసం అని చెప్పేసి మెడిసిన్స్ పంపించారు తీసుకోండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆ మెడిసిన్స్ చూసిన వెంటనే ఓమం అయితే షాక్ అయిపోయి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి మెడిసిన్స్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో ఏం జరుగుతుంది అంటే మైక్ వాళ్ళ మేనేజర్ ఏమో మైక్ దగ్గరికి వచ్చేసి, నీకు అలాగే మీ ఆవిడకి చాలా పాపులారిటీ అనేది పెరిగిపోయింది తెలుసా, ఓమం కూడా ఒక ఫ్యాన్స్ క్లబ్ అనేది పెట్టారు, సో అందుకని చెప్పి మేమేం అనుకుంటున్నాము అంటే మీ ఇద్దరిని పెట్టి ఒక కమర్షియల్ని షూట్ చేద్దాం అనుకుంటున్నాము, చాలామంది అడుగుతున్నారు కూడా, సో నువ్వేమంటావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారనమాట. ఇంకప్పుడు మైక్ ఏమో సరే నేను ఒప్పుకుంటున్నాను దీనికి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా తర్వాత మైక్ ఏమో మిన్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి మన ఇద్దరం
ఇద్దరం బయటకు వెళ్దామా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా సరే మన ఇద్దరం వెళ్దాము అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే ఓమం వాళ్ళ ఇంటికి ఓమం వాళ్ళ అక్క అలాగే పావో ఇద్దరు కూడా వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చేసి ఎవరిని అడగకుండా ఓమం వాళ్ళ ఇంట్లో ఉన్న ఫుడ్ అంతా కూడా తినేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఓమం ఏమో అడుగుతూ ఉంటుంది, అదేంటి వేరే వాళ్ళ ఇంటికి వచ్చి మీరు అలా తినేస్తూ ఉంటారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, నేను వేరే వాళ్ళ ఇంటికి ఏం రాలేదు కదా, ఇది నీ ఇల్లే కదా, అంటే ఇది నా చెల్లిల్లే కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఇది అలా కాదు, ఇది మన ఇల్లు కాదు, నేను మీరు చేసిన అప్పులన్నిటికీ కూడా ఇప్పుడు నేను డెప్త్ అనేది అంటే తీర్చుతున్నాను అప్పులన్నిటినీ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి, కూర్చో, నాకు ఇప్పుడు అంటే నా కడుపులో బిడ్డ ఉన్నాడు కదా, సో తనకి బాగోలేదు, అందుకని చెప్పేసి నేను ఏదో టెస్ట్ చేయించుకోవాలంట, దానికి చాలా మనీ అవుతుందంట, అందుకనే చెప్పి నిన్ను కొంచెం మనీ అడుగుదామని నేను వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, అదేంటక్క నువ్వు అంతలాగా అడుగుతున్నావు మనీ కావాలి అని చెప్పేసి, ఈ ఇల్లంతా అమ్మేసి నా వాటా కూడా నాకు ఇవ్వలేదు నువ్వు, ఇప్పుడు మళ్ళీ నన్ను మనీ అడుగుతున్నావా, నా దగ్గర ఎక్కడిది, నా దగ్గర 8,000 తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఓమం వాళ్ళ అక్క అంటుంది, నువ్వు మైక్ని ఎందుకు అడగకూడదు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అదే టైంలో పావోని మనీ అంతా ఏం చేశారు, ఇల్లు అమ్మిన మనీని అంతా అని అడిగేటప్పటికి పావో అంటాడు, నేను అదంతా కూడా స్టాక్ మార్కెట్లో పెట్టేశాను, అదంతా పోయింది, అందుకే ఇప్పుడు నా దగ్గర మనీ లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు అమ్మమ్మ అంటుంది, నా దగ్గర కూడా మనీ లేదు, నేను ఇంకా మీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ అక్క అంటుంది, నువ్వు మైక్ని అడగొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఓమేమో నేను అడగను అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకప్పుడు వాళ్ళ అక్కకేమో కోపం వచ్చేసి, నేను ఇలా చేయగలిగితే నేను ఎందుకు అలా చేసేదాన్ని, నేను అసలు ఆ మనీ అంతా కూడా ఇన్ని అప్పులు ఉన్నాయి కాబట్టి ఇల్లు అమ్మేశాను, అంతేగాని నేనేమి నీ మనీ కావాలని నేను రాలేదు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఓమం కూడా బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో మైక్ని మిన్ని చూపిస్తారనమాట. మైక్ అలాగే మిన్ కలిసి స్పాకి వెళ్తారు. అయితే అక్కడ వాళ్ళిద్దరిని కూడా ఎవరో ఫొటోస్ అనేవి తీస్తూ ఉంటారనమాట. ఇంకా తర్వాత మైక్ అలాగే మిన్ ఇద్దరు కూడా స్పాలోకి వెళ్ళి కూర్చుని ఇంకా స్పా అన్ని కూడా చేపించుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరిని మాత్రం ఎవరో ఫొటోస్ అన్ని కూడా తీస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు నైట్ మైక్ ఏమో ఇంటికి వెళ్ళేటప్పటికి ఓమం ఏమో టేబుల్ మీద పడుకుని పోయి ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి మైక్ ఏం చేస్తాడు అంటే ఓమంకి దుప్పటి కప్పేసి ఇంకా తనేమో తన రూమ్లోకి వెళ్ళి పడుకుని పోతూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మైక్ ఏం చేస్తాడు అంటే పొద్దున్నే లెగిసి వచ్చి కూర్చుంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో బ్రేక్ఫాస్ట్ ఏమీ ప్రిపేర్ చేయకుండా తనేమో తన థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అడుగుతాడు, నా బ్రేక్ఫాస్ట్ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఈరోజు నేను డే ఆఫ్, వీక్లో ఒక రోజు నాకు ఆఫ్ కావాలి అనుకున్నాను కదా, సో ఈరోజే అది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ అంటాడు, మరి నా ఫుడ్ ఎలాగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, ఏమో నాకేం తెలుసు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మైక్ ఏమో చాలా కోపం వచ్చేసి ఒక టేబుల్ని కొడతాడనమాట. ఇంకా టేబుల్ని కొట్టేటప్పటికి తన కాలికే దెబ్బ తగులుతూ ఉంటుంది. ఇంకా తర్వాత ఓమం ఎక్కడికి వెళ్తుంది అంటే గాయ దగ్గరికి వెళ్తుందనమాట. ఇంకా గాయ దగ్గరికి వెళ్ళి గాయ అలాగే ఓమం ఇద్దరు కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత గాయ అంటాడు, ఈరోజు మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఎక్కడికైనా ఫుడ్కి తినడానికి వెళ్దామా, నువ్వు చాలా ప్లేస్లు ఉన్నాయని చెప్పావు కదా, సో ఎక్కడో చోటుకి వెళ్ళి మనం తిందామని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం కూడా సరే వెళ్దామని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కలిసి చాలా డిఫరెంట్ ప్లేసెస్కి అన్నీ వెళ్ళి తింటూ ఉంటారనమాట, అన్ని ఫుడ్ కూడా. ఇంకా అలాగే వాళ్ళిద్దరూ కూడా ఒక చోటుకి వెళ్ళి తింటూ ఉంటే వాళ్ళిద్దరిని ఎవరో ఫొటోస్ తీస్తూ ఉంటారనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే గాయ అలాగే ఓమం కలిసిన ఫొటోస్ అలాగే మిన్ ఇంకా మైక్ కలిసిన ఫొటోస్ అన్నిటినీ కూడా కొంతమంది చూసి ఈ ఫొటోస్ మనకి ఎలాగన్నా సరే ఉపయోగపడతాయి, మనం కరెక్ట్ టైం చూసి వీటిని రిలీజ్ చేసాము అంటే మనకి పబ్లిసిటీ బాగా వచ్చేస్తుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారనమాట. ఇంక తర్వాత ఓమం ఏమో ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి తనేం చేస్తుంది అంటే చాలా స్నాక్స్ అనేవి తీసుకొచ్చి మైక్కి కూడా ఒక ప్యాకెట్ ఇచ్చి, ఇదిగో నేను నీకోసం స్నాక్స్ తీసుకొచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ స్నాక్స్ అన్నిటినీ కూడా మైక్ చూస్తూ ఉంటాడు. ఇంకా చూసిన వెంటనే ఆ స్నాక్స్ని కింద పడేస్తాడనమాట. కింద పడేసి, ఏంటి నువ్వు నాకు ఇలాంటి స్నాక్స్ తీసుకొచ్చావు, నాకేమీ వద్దు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు ఓమం అడుగుతుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మైక్ అంటాడు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను నిన్ను అడుగుతున్నానే ఏంటి, నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి ఇంకా తనేమో తను తెచ్చుకున్న స్నాక్స్ అన్ని తింటూ ఉంటుందన్నమాట. ఇంకా మైక్ ఏమో చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు అంటే మిన్కి ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి, ఈరోజు పొద్దున్నండి కూడా నేను ఏమీ తినలేదు, సో అందుకని మన ఇద్దరం డిన్నర్కి వెళ్దామా, నువ్వు ఫ్రీగా ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అవన్నిటినీ కూడా ఓమం వింటూ ఉంటుందన్నమాట. ఇంకా ఓమం వినాలనే చెప్పేసి కావాలని చెప్పి ఇక్కడ కొంతమంది అంటే చీప్ స్నాక్స్ అనేవి తీసుకొచ్చారు, అవన్నీ నేను తినలేను అసలు అని
చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మిన్ కూడా సరే మన ఇద్దరం వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, సరే అయితే మన ఇద్దరం ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వద్దాము అని చెప్పేసి బాయ్ అని పెట్టేస్తాడు. ఇంక అప్పుడు మైక్ అంటాడు, నువ్వేం నాకు వంట చేయక్కర్లేదు అని చెప్పేసి ఓమంతో అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం అంటుంది, సరే నేను కూడా వంట చేయక్కర్లేదు కదా అని చెప్పేసి హ్యాపీ అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, అక్కడున్న స్వీట్స్ అన్నీ కూడా తీసేసి గట్టిగా ఓమం మీదకి విసిరేస్తాడనమాట. ఇంక అప్పుడు ఓమం ఏమో, మైక్ నేను నీకేం చెప్పాను, నీకు కోపం వచ్చినప్పుడు నువ్వు ఇలాంటివన్నీ ఇసురుతూ ఉంటే నేను అవన్నీ క్లీన్ చేయాలని చెప్పాను కదా, వచ్చి ఇవన్నీ క్లీన్ చేయని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ మైక్ మాత్రం తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తర్వాత మైక్ ఏమో మిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రెస్టారెంట్లో. అయితే అక్కడికి గాయ్ వస్తాడు. ఇంకా గాయ్ వచ్చిన వెంటనే ఎలా ఉన్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు గాయ్ ఏమంటాడు అంటే, ఈరోజు నేను అలాగే మీ వైఫ్ కలిసి చాలా చోట్లకి వెళ్ళాం తెలుసా, నాకు కడుపు అయితే ఫుల్ అయిపోయింది, చాలా మంచి మంచి డిష్లన్నీ కూడా మీ వైఫ్కి తెలుసు. సో తనేంటో తెలుసా, $800తోనే చాలా రకాల ఫుడ్స్ని పెట్టింది, నేను ఎప్పుడూ అన్ని రకాల ఫుడ్స్ తినలేను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట గాయ్. ఇంకా అవన్నీ విని మైక్ అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి మిన్ వస్తుందన్నమాట. ఇంకప్పుడు గాయ అంటాడు, ఓ మీ ఇద్దరు వచ్చారా అని చెప్పేసి, సరే అయితే మీ ఇద్దరు డిన్నర్ చేయండి, కానీ నేను మాత్రం ఇక నుండి ప్రతి వారంలో ఒక రోజంతా మీ వైఫ్తో నాకు పని పడుతుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అలా అని సరే అయితే మీ వైఫ్ని అడిగానని చెప్పు అని చెప్పేసి మైక్కి వెళ్ళిపోతూ ఉంటాడనమాట గాయ్. ఇంకా మైక్ అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా పక్కనే మిన్నున్నా సరే ఎవరితోనూ మాట్లాడకుండా అలా ఉంటాడనమాట మైక్. ఇంక తర్వాత మైక్ ఏమో చాలా కోపంగా ఇంటికి వెళ్తాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏం చేస్తుంది అంటే వర్క్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో మైక్ ఏం చేస్తాడు అంటే కావాలని వెళ్ళి టీవీ ఆన్ చేసి చాలా పెద్ద సౌండ్ అనేది పెడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో అడుగుతూ ఉంటుంది, మైక్ నువ్వు ఎందుకు అంత టీవీ సౌండ్ పెడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, నా ఇష్టం, నా ఇల్లు, నేను ఎంత సౌండ్ అయినా పెట్టుకుంటాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో సరే అయితే అని చెప్పేసి ఇంకా తన్ని పట్టించుకోకుండా చెవులు మూసుకొని తన వర్క్ అనేది చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ ఏమంటాడు అంటే, అవును నువ్వు ఈరోజు గాయని కలిసావంట కదా, సో గాయ నా దగ్గరికి వచ్చాడు ఇందాక, మేమిద్దరం మాట్లాడుకున్నాము, నువ్వేంటి అసలు ఒక పెద్ద రైటర్ అయిపోదామా అనుకుంటున్నావా ఏంటి, నీ వల్ల అస్సలు కాదు అని చెప్పేసి గాయ చెప్పాడు, నీలాంటి అంటే డమ్ బ్రెయిన్కి ఒక స్టోరీ రాయాలంటే నిజంగా 1 year పడుతుందంట అని చెప్పేసి అలా తిడుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఓమం అంటుంది, నాకు తెలుసు గాయ ఏమీ అలా చెప్పడు, అస్సలు అలా అండు డల్ బ్రెయిన్ అని నన్ను, గాయ్ అంటే నీకంటే ఎక్కువగా నాకు గాయ అంతగా తెలీదు, కానీ నేను చెప్పగలను గాయ అలాంటి మాటలు యూజ్ చేయడని చెప్పేసి, నాకు తెలిసి నువ్వు తప్ప ఇంకెవరు కూడా అంతలాగా అబద్ధాలు ఆడరు అనుకుంటా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అలా అనేటప్పటికి మైక్ ఏమో చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు ఓమం ఏమో కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి నేను లోపల వర్క్ చేసుకుంటాను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ కూడా కోపం వచ్చేసి అక్కడున్న పిల్లోస్ అన్నిటిని కూడా కిందకి తోసేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు ఓమం ఏమో ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మైక్ వస్తాడనమాట. ఇంకా మైక్ వచ్చేటప్పటికి ఓమం ఏం చేస్తుంది అంటే కావాలని చెప్పేసి దుమ్మంతా కూడా మైక్ మీదకి దులుపుతూ ఉంటుంది. ఇంకప్పుడు మైక్ ఏమో ఏం చేస్తున్నావు ఓమం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మైక్ ఏమంటాడు అంటే, ఇక నుండి నీకు వీకెండ్స్ ఆఫ్ ఉండదు, ఒకవేళ నువ్వు గనక వీకెండ్స్లో మానేసావు అంటే నీ శాలరీ అంతా కూడా కట్ చేస్తాను, అలాగే నువ్వు ఇంకా అంటే ఓవర్ నైట్ కూడా వర్క్ చేయకూడదు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వేస్ట్ అయిపోతుంది, నువ్వు కనుక నైట్ అంతా కూడా వర్క్ చేసావు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ నువ్వే కట్టాలి అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఓమంకేమో కోపం వచ్చేసి, సరే అయితే నీ కోపం వచ్చేసి అన్నీ పడేస్తూ ఉంటావు కదా, వాటన్నిటిని నేను సర్దాలి అంటే నాకు ఎక్స్ట్రా మనీ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అదంతా విన్న తర్వాత మైక్ కూడా చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఏంటి అని చెప్పేసి ఇంకా తను తిడదాం అనుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో ఎవరో కాలింగ్ బెల్ కొడుతుంటే ఇంకా అప్పుడు మైక్ అంటాడు, వెళ్ళి నువ్వు అంటే డోర్ ఓపెన్ చేయని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఓమం ఏమో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఎవరుంటారు అంటే మైక్ వాళ్ళ గ్రానీ అలాగే మైక్ వాళ్ళ మదర్ ఉంటారనమాట. ఇంకా వాళ్ళని చూసి ఓమం ఏమో షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడే లోపలికి వస్తుంది అనమాట. లోపలికి వచ్చేటప్పటికి మైక్ ఏమో నువ్వు గనక ఇంకా ఏమైనా చేసావనుకో అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ గ్రానీ అంటుంది, ఏంటి మైక్ ఓమంని ఏమన్నా అంటున్నావా ఏంటి, మీ ఇద్దరు గొడవ పడుతున్నారా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మైక్ అంటాడు, లేదు గ్రానీ అలాంటిదేం లేదు, నేను ఓమంకి పనులన్నిట్లోనూ హెల్ప్ చేస్తున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట.
ఇంక తర్వాత గ్రానీ ఏమంటుంది అంటే, "ఓమం నేను నీకు వంటలు నేర్పించడానికి ఇక్కడి దాకా వచ్చాను. నీకు ఒంట్లో బాగోలేదంట కదా! నేను ఇస్తున్న టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటున్నావా?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు ఓమం ఏమో, "వేసుకుంటున్నాను గ్రానీ" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు అంటే ఓమంతో గ్రానీ ఏం చెప్తుంది అంటే, "నేను నీకు నా స్పెషల్ డిష్‌ని అంటే క్రాబ్ కర్రీని చేసి చూపిస్తాను ఎలా వండాలో. నువ్వు అది నేర్చుకుందువు గానీ" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు ఓమం ఏమో, "అలాగే గ్రానీ" అని చెప్పేసి మైక్‌తో ఏం చెప్తుంది అంటే, "మైక్ నువ్వు ఈ అన్నిట్లోనూ నాకు హెల్ప్ చేస్తా అన్నావు కదా! సో, రిమైనింగ్ వర్క్ అంతా నువ్వు చేసేయి. అలాగే గార్డెన్ లోపల మొక్కలు కూడా బాగా పెరిగిపోయాయి. వాటిని కట్ చేసేయి. ఇంకా అక్కడంతా కూడా మురికుంది. మొత్తం అంతా క్లీన్ చేయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ ఏమో వాళ్ళ గ్రానీ ఉండడం వల్ల తను కూడా ఎగ్నెస్ట్‌గా ఏం చెప్పలేక, "సరే నేను చేస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా ఓమమేమో వంట చేస్తూ ఉంటే, అక్కడే మైక్ ఏమో ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంక అప్పుడు ఓమం కావాలని చెప్పేసి, "మైక్ చూడు ఆ మిర్రర్ అంతా కూడా మురికిగా ఉంది. అలాగే పైన స్పైడర్ వెబ్ ఉంది. దాన్ని కూడా క్లీన్ చేసేయి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు మైక్ ఏమో కోపం వచ్చినా సరే, ఇంకా ఓమం చెప్పినవన్నిటిని కూడా చేస్తూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే మైక్ ఏమో చాలా కోపంగా అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాడనమాట. ఓమం వైపు కోపంగా చూస్తూ. ఇంకా ఓమం ఏమో నవ్వుతూ ఉంటుంది మైక్‌ని చూసి. ఇంక తర్వాత గ్రానీ ఏమో, "నేనింక వెళ్ళిపోతాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు ఓమం అంటుంది, "మీరు డిన్నర్ అయ్యేదాకా ఉండొచ్చు కదా!" అని అడుగుతూ ఉంటుంది. కానీ గ్రానీ అంటుంది, "లేదు నేనుండను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడే గ్రానీ చెప్తూ ఉంటుందనమాట వీళ్ళిద్దరికీ, "నాకు ఒక గ్రేట్ గ్రాండ్ చైల్డ్ కావాలి. సో, ఈరోజు చాలా మంచి రోజంట" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు వీళ్ళిద్దరూ ఏమో కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట గ్రానీ అలా చెప్తూ ఉంటే. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కలిసి గ్రానీనేమో కార్‌లోకి ఎక్కిస్తూ ఉంటారు. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.